అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో వాళ్ళని ఎదిరించి మేము బతికేద్దాంలే అన్న ఆలోచనతోటి ఎవరో ఒకరిని ప్రేమించేసి వాడితో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇంట్లో వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా కూడా ఏంటో ఇంకా మైకం అలాగా తలకు పట్టేస్తుందనమాట. వాడే ప్రపంచం, వాడే జీవితం. ఇంకా ఈ 20 ఏళ్ళు 25 ఏళ్ళు కని పెంచిన వాళ్ళు అస్సలు గుర్తురారు. అమ్మాయిలు చాలామంది ఇలా పొరపాట్లు చేసి ప్రేమవే పెళ్ళిళ్ళు చేసుకుని అయ్యో నేను తప్పు చేశాను, మా పుట్టింటి వాళ్ళు చెప్పిన మాట వినుంటే బాగుండేది, అమ్మా నాన్న మాట వినుంటే ఈరోజు నా జీవితం బాగుండేదని బాధపడిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ చేత చిత్రహింసలకు గురైన వాళ్ళు ఉన్నారు. అలాగే వాడు పెట్టే బాధలు భరించలేక మోసపోయిన అమ్మాయిలు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. ఈ రోజున ఖమ్మంలో నిజంగా అమ్మాయి చదువులో ఎంత ఫస్ట్ అంటే బీటెక్ గోల్డ్ మెడల్ వచ్చిందంట ఆ అమ్మాయికి. అలాంటి అమ్మాయి ఆ ఊర్లో పక్కనున్న వాడు ఎవడో మొత్తానికి ట్రాప్లో పెట్టాడు. ముస్లిం వెధవ, ఆ ముస్లిము బాజీ అంట వాడి పేరు. పాపం ఈ అమ్మాయి చుట్టూ తిరిగి మొత్తానికి ట్రాప్లో పెట్టి ఈ అమ్మాయిని ప్రేమ ప్రేమ అని అంటూ మొత్తానికి మా అమ్మాయి మనసు మార్చేశాడు. తల్లిదండ్రులు అంటే కూడా మాట అంటే కూడా అమ్మాయికి అసలు పట్టించుకోని పరిస్థితికి తీసుకొచ్చేసి మొత్తానికి ప్రేమించి నేను వాడినే చేసుకుంటానని ఇంట్లో వాళ్ళ ఎదిరించే పరిస్థితికి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నారు, అమ్మ వద్దు, వాడు ముస్లిము, మనం హిందువులం, మనకు సెట్ అవ్వదు, కుదరదు, వద్దమ్మా ఈ ప్రేమ పెళ్ళి, నువ్వు బాగా చదువుకుంటున్నావు, చదువుకో, ఇంకాను ఉద్యోగం చేసుకోవచ్చు అని ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా వాడిని బయటకు వచ్చేసి వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చి పెళ్లి చేసుకుంది. వాడు పైగా మతం కూడా మార్చుకుంది, హిందువులోంచి ముస్లింలోకి వెళ్ళిపోయి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయ్యో వాడు మంచివాడు, చక్కగా నన్ను బాగా చూసుకుంటాడు, ప్రేమించి వెనకాల పడి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా అని పాపం సంతోషంగా వాడితో పాటు వెళ్ళి వాడు చెప్పినట్టు విని వాడితో పాటే వాడి మతం మారి నిజంగా వాడితో జీవితం గడుపుతూ ఉంటే వాడి నిజస్వరూపం, అసలు వాడి గుణగణాలు ఏంటి, వాడి ఎంత వెధవ అనేది పెళ్ళి అయిన తర్వాత అనుభవించిన తర్వాత తెలిసింది. చక్కగా అమ్మాయికి ఈ లోపు 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే వీడు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అంటే కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించే ఆలోచన వాడికి లేదు. ఈజీ మనీ కోసం చిన్న చిన్న దొంగతనాలు, పెద్ద పెద్ద దొంగతనాలు ఉంటారు కదా, వీళ్ళొక బ్యాచ్, వాళ్ళతో తయారయ్యి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చాలాసార్లు ఆ అమ్మాయి చెప్పిందంట, వద్దు బాబు ఇలాంటివి చేయకు, మనకి 2 పిల్లలు ఉన్నారు, అన్యాయం అయిపోతారు, అసలు వద్దు, ఇలాంటి పని మనకు చెయ్యొద్దు, కష్టపడి సంపాదించుకుందామని ఆ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడు మారలేదు, వీడు వినలే. అంతే కదండి, చెయ్యివాటం ఉన్నవాడు అలవాటు ఎందుకు మానుకుంటాడు? ఈజీగా కష్టపడకుండా ఏదో ఎక్కడో చోట దొంగతనం చేసేస్తుంటే డబ్బులు వస్తుంటే ఎందుకు ఆ అలవాటుని ఎందుకు మానుకుంటాడు? వాడి బుద్ధే ఇంకా అటువంటిది. ఈ అమ్మాయి వాడిని నమ్మి ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నా కూడా తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వీడు కూడా వచ్చి ఈ రోజున బలి అయిపోయింది. మొన్న సంక్రాంతి టైంలో దొంగతనాలు బాగా జరిగాయి కదా అందరిళ్ళలో, ఆ బ్యాచ్లోనే వీడు కూడా వెళ్ళి ఎక్కడో దొంగతనం చేశాడు. చేసిన తర్వాత పోలీసులకి సీసీ ఫుటేజీల్లో దొరికాడు. దొరకగానే పోలీసులు వెతుక్కుంటే వీళ్ళ ఇంటికి వచ్చి అంతా సోదాలు చేస్తే వీడు అక్కడే ఉన్నాడు. వీడిని తీసుకుని 4 పీకి మొత్తానికి జీప్ ఎక్కించారు. ఏంటి విషయం అని భార్య అడిగితే, మీ ఆయన ఇలాగో దొంగతనం చేశాడు అని చెప్పేసి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఫోన్లో చూపించేసరికి ఆ అమ్మాయి ఒక్కసారి ఆశ్చర్యపోయి, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను మానేయమని, ఏంటి ఇలా చేసావని అని బాధపడి ఇంకా నేను మోసపోయానని ఇంకా దిగులు పెట్టేసుకుంది ఆ అమ్మాయి మనసులో. సరే ఇంకా వాడిని తీసుకుని జీప్ ఎక్కించుకొని జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్కి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాడిని ఇంకో 4 తంతారు కదా, ఇంకా ఎక్కడెక్కడో దొంగతనాలు జరుగుతాయి. జరిగినప్పుడు వీళ్ళనే తంతారు, ఎందుకంటే వీళ్ళే చేసుంటారు ఈ బ్యాచ్ వాళ్ళే అనుకుని ఇంకో 4 కొట్టగానే మళ్ళీ వీడు ఏం చేశాడు, ఎక్కడో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది, మరి ఆ సెల్ ఫోన్ విషయంలో వీడే దొబ్బాడని పోలీసులకు చెప్పగానే ఫోన్ ఏదే అని అడగగానే ఇంట్లో పెట్టానని చెప్పాడంట. ఇంట్లో పెట్టాను అనగానే మళ్ళీ పోలీసులు మళ్ళీ వచ్చి మొత్తం ఇల్లంతా సామాన్లన్నీ తీసి ఎక్కడెక్కడ ఏం పెట్టాడని అన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు, ఇల్లంతా సోదాలు చేయడం మొదలుపెట్టారు. ఇంక ఈ అడావిడి జరుగుతూ ఉంటే ఈ లోపు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అడుగుతారు కదా, ఏంటి పోలీసులు వచ్చారు, ఎందుకు మీ ఇళ్ళంతా సోదాలు చేస్తున్నారు, ఏంటి ఈ సామాన్లన్నీ చిందరబందర పడేసారు, అసలు ఏం జరిగిందని ఎలా అయినా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు. అడిగేసరికి ఇలా సెల్ ఫోన్ దొంగతనం చేశాడని అన్నయ్య ఇంకా అందరికీ తెలియడంతో ఇంకా ఆ అమ్మాయి మనస్తాపం వచ్చేసింది. 2 పిల్లలు ఉన్నారు అంటే నా పిల్లల తండ్రి ఒక దొంగ అంటే నా పిల్లలకి రేపొద్దున ఈ విషయం మా నాన్న దొంగ అని తెలిసిందంటే అసలు నా పిల్లలు ఏ రకంగా బతుకుతారు? రేపు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న దొంగ అని అంటే నా
పిల్లల పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఇంకా మనసులో ఒక రకమైన బాధ పెట్టేసుకుంది. అంతే కదండి, ఇప్పుడు అంత చదువుకున్న అమ్మాయి బీటెక్ గోల్డ్ మెడల్ అంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఎంత బాగుండేది. నిజంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినుంటే అవి వినకుండా వీడిని పెళ్లి చేసుకుని ఈ రకంగా అయిపోయింది. ఇంకా అస్తమానం ఇంటికి ఎక్కడ ఏ దొంగతనం జరిగినా పోలీసులు రావడం, ఇంట్లో సోదాలు చేయడం, ఈ అమ్మాయిని విసిగిచ్చడం, ఏదో ఒకటి అనడం, ఇంక ఇవన్నీ భరించలేకపోయింది. నేను ఎన్నోసార్లు నా భర్తకు చెప్పినా కూడా మాట వినలేదు. ఈరోజు మొత్తానికి జైలుకి వెళ్ళిపోయాడు అని ఇంకా ఇంకా అమ్మాయి నా జీవితం వేస్ట్ అనుకుంది. ఇప్పుడు ఇదే కనుక పుట్టింటికి వెళ్ళి ఇంకా ఇలా చేశాడమ్మా అని పుట్టింటికి వెళ్తే వాళ్ళు ఎన్ని మాటలు అంటారు? ఇంకా అవమానమే కదా. పైగా మతం కూడా మార్చేసుకుంది. వాడి మతంలోకి వెళ్ళిపోయింది. హిందువులోంచి ముస్లింలోకి కూడా వాడి మీద ఇష్టంతో వెళ్ళిపోయింది. చూసారా, ప్రేమ గుడ్డిది అని అంటారా? ఇంకా ఏ రకంగా అయిపోయింది ఆ అమ్మాయి జీవితం. అలాగే ఆ పిల్లలు, 2 పిల్లలు, ఇంక ఇది కాదు పని అనుకొని ఇంకా బతకడం వేస్ట్ అని అనుకుని ఆ చీరతోటి ఆ పిల్లలకి ఉరేసి ముందు పిల్లల్ని చంపేసి తర్వాత ఈ అమ్మాయి కూడా ఉరేసుకుని చనిపోయింది. చూడండి, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మీద, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మీద. ఈ మధ్యకాలంలో లైన్గా ఎక్కడో చోట ఏదో ఒకటి వింటూనే ఉన్నాం. ఎంత దారుణంగా బలైపోయిందండి. ఎంత చక్కగా ఉంది ఆ అమ్మాయి, 2 పిల్లలు. వీడి చేసిన పనులకి ఆ కుటుంబం మొత్తం ఇదైపోయింది. ఆ తల్లి ఏ రకంగా ఏడుస్తుందంటే, నేను చెప్తూనే ఉన్నాను బాబు, నా కూతురు బీటెక్ గోల్డ్ మెడల్ అయినా సరే వద్దమ్మా మనకు కుదరదు అని నేను ఎంత చెప్పినా కూడా వాడు మాయలో పడిపోయింది, వాడు అంత ట్రాప్ చేశాడు నా కూతుర్ని అని ఆ తల్లి ఏడుస్తూ ఉంది పోలీసుల దగ్గర. ఎంత బాధ అనిపిస్తుందండి. అంత చక్కటి అమ్మాయి, అంత బాగా చదువుకున్న అమ్మాయి కళ్ళ ముందే ఇలాగా ప్రాణాలు తీసుకుంది అని అంటే ఈ మగవాళ్ళు చేసిన పనులకు చూసారా? ఎప్పుడైనా సరే ఆలోచించుకోండి అమ్మ, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నామని అది 25 ఏళ్ళు కనిపించిన తల్లిదండ్రులు గుర్తు రాకుండా ఎప్పుడైతే మీరు వాడితో వెళ్ళిపోతారో ఇంకా వాడు లోకు కట్టి వాడు ఏం చేసినా కూడా ఇంకా భరించడానికి సిద్ధమైపోతారు. కానీ అయ్యో అమ్మా నాన్న చెప్పే విషయం ఏంటి, ఒక్కసారి ఆలోచిద్దాం. రేపొద్దున అక్కడికి వెళ్ళాక వాడు ఏదన్నా మోసం చేశాడంటే తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి రావాలి, పరిస్థితి ఏంటి అని ఎవ్వరు కూడా ఆలోచించుకోవట్లేదు. అసలు ఈ వెనకాల వాడి చరిత్ర ఏంటని కూడా కనీసం చూసుకోకుండా ప్రేమ గుడ్డిది అన్నట్టు వాడి మాయ మాటల్లో నమ్మేసి ఏంటో ఇంకా మైకంలో పడిపోయి వాడు ఏం చెప్తాదని తల్లిదండ్రులు ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకుని చివరికి మొహాలు చూపించలేక అక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయి ఇలా మొత్తానికి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు కడుపు కోత ఎవరికండి? అటు వాడు అటు పోయాడు, జైలుకి పోయాడు. ఇటు తల్లి పిల్లలు 2 మొత్తం కుటుంబమే లేకుండా పోయింది. బాధపడేది ఇక్కడ కన్న తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి. ఈ రోజున అంటున్నారు, అమ్మ ఆడపిల్లలు ఎవరైనా సరే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోకండి, ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. ఈ ప్రేమ అనేది 4 రోజులు ముచ్చటే, ఏది కూడా శాశ్వతంగా నిలబడదు, చెప్పిన మాట వినండమ్మా అని ఆ తల్లి నమస్కారం చేసి బాధపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడైనా సరే ఆడపిల్లలు తెలుసుకోండమ్మా, ప్రేమ ప్రేమ అని తల్లిదండ్రులు కాలదాన్ని ఎదురు సమాధానాలు చెప్పి వెళ్ళిపోతున్నారు అని అంటే అక్కడ ఎలా ఉంటారని క్షణక్షణం తల్లిదండ్రులు కూడా బెంగ పెట్టుకుంటారు. మీరు ఎంత ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా మనసులో మీ మీదే ఉంటుంది ఈ తల్లిదండ్రులకు దృష్టి. వాడు ఎలా చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంతలో ఈ తల్లిదండ్రులు లేరు వెనకాల అన్నట్టు ఇంకా లోకుగా చూస్తారనమాట. వీడే చదువుకుంది ఆ అమ్మాయి, చక్కగా వీడు కూడా ఏదైనా పని చేసుకుని కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా, 2 ఉద్యోగాలు చేసుకుని బతికితే నిజంగా కుటుంబం చాలా హ్యాపీగా బతికేయచ్చు. కానీ వీడికి దొంగతనాలు చేసే అలవాటు, వ్యసనం ఇంకా అది తాగుడు వ్యసనంలాగా తాగుడు, ఇది దొంగతనాలు చేయడు. ఈజీగా మనీ సంపాదించాలన్న ఆలోచనతోటి ఈ వృత్తిని ఎంచుకున్నాడు వీడు. చివరికి జైలు పాలయ్యాడు. అసలు కుటుంబమే భార్య పిల్లలు లేకుండా చేసేసుకున్నాడు. చూసారండి, అన్యాయం అయిపోయింది ఈ అమ్మాయి. కాబట్టి ఎవరైనా సరే ప్రేమ ప్రేమ అని మీ వెనకాల పడితే మాత్రం మీరు బాగా ఆలోచించుకోండి. వాళ్ళు వెనకాల పడ్డారు, నన్నే ప్రేమించేస్తున్నాడు, ఓ నేనంటే ఇష్టమని అని మీరు కానీ ఏమాత్రం గాడి తప్పారు అని అంటే ఇగో జీవితాలు ఈ రకంగా అయిపోతాయి. పసిపిల్లల్ని ఏ తల్లి కూడా కన్న పిల్లల్ని చంపుకోవాలని చూడదు. అసలు ఎంత బాధ ఉంటేనో తప్ప పిల్లల్ని ఏ తల్లి చంపుకోదు. కానీ వేళ 2 పిల్లల్ని కూడా ఉరివేసి చంపి పాపం తన కూడా చనిపోయిందని అంటే ఎంత బాధపడే విషయం. పైగా చదువుకున్న అమ్మాయి తలెత్తుకుని మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళను, తల్లిదండ్రుల ముందు అవమానంగా బతకాలి, సొసైటీలో నన్ను అందరూ దీని మొగుడు దొంగ అంటాడు, పిల్లలు మీ నాన్న దొంగ అని పిల్లల్ని అంటారని ఇంకా ఈ అవమానం భరించలేక అస్తమాను పోలీసులు వచ్చి అడుగుతూ ఉండడం వల్ల ఇవన్నీ భరించలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా నాకు ఈ భర్త వద్దు, ఇలాంటి వాడొద్దు అని. చూసారా, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు జీవితాలు ఎలా అయిపోయాయో. ఒక్కసారి ఆడపిల్లలు ఆలోచించండి అమ్మా.
పెళ్ళయి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ మాటలు అలా ఉండవు, మారిపోతాయి. ఎప్పుడైనా సరే కొత్తలో ఉన్నప్పుడే మోజు ఏదైనా, తర్వాత నుంచి వాళ్ళ బుద్ధులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. అందరూ అలాగే ఉంటారంటే మరి ప్రేమించేసుకున్న వాళ్ళు బాగోలేదంటే ఉంటారు. ప్రేమించి బాగా నిజాయితీగా చక్కగా నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ ఇలా తల్లిదండ్రులు ఎదిరించి మరి మతం మార్చుకుని మరి ఆ అమ్మాయి ఈ రోజున బలైపోయింది అని అంటే అసలు ఏం చెప్పాలి చెప్పండి. ప్రతిదీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీదే లైన్ అంటే ఒక లైన్గా అయిపోయింది ఈ మధ్య. నిన్నొకటి మొన్నొకటి ఈరోజు ఒకటి. ఫ్యామిలీలు చూసారా ఎలా బలైపోతున్నారో. కాబట్టి ఆలోచించుకోండి, ఎవరైనా ఆడపిల్లలు ప్రేమ ప్రేమ అని మోజులో పడి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఇలా జీవితాలను నాశనం చేసుకోకండి. మీకు భవిష్యత్తు చాలా ఉంది, చదువుకుంటే ఇంకా భవిష్యత్తు చాలా ఉంటుంది. రేపొద్దున వాడు మంచివాడు కాకపోయినా మీ కాళ్ళ మీద మీరు ఉద్యోగం చేసుకుని బతికే కెపాసిటీ మీ దగ్గర ఉంది. చదువుకున్నారు కదా, నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. ఆలోచించుకోండి, ఆ ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏంటి, వాడు మంచివాడా కాదా ఏంటని, లేదంటే పెద్దవాళ్ళతో మాట్లాడి చేసుకోవడం. కానీ ఇలా ఆలోచించుకుని చేసుకోండి, అంతేగాని ఇలాంటి తప్పటడుగులేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.